కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల్ని విస్మరించి అరకొరగా నిధులు విడుదల చేసి చేతులు దులుపుకోవడం దారుణమని వైఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, కడప నగర అధ్యక్షుడు నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆటో వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపినట్లు చేయడం జరిగిందని చెబుతున్న కూటమి నాయకులు వాస్తవ పరిస్థితుల్ని గుర్తించాలన్నారు. వైఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మీడియా యొక్క సమావేశం అనగా అంగు ఆర్భాటాలతో నిన్నటి దినం ఆటో వాళ్ళ జీవితాలలో వెలుగు నింపినట్టు ఒక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని నియోజకవర్గాలలో కూడా బలవంత అధికారులతో ఆటోలను ర్యాలీ పెట్టించడం జరిగింది. వాళ్ళు రాలేకపోయినా, మాకు పడలేదన్నా, డబ్బులు లేదన్నా, మేము అప్లై చేసుకున్నా మాకు పడడం లేదన్నా కూడా ఆటో ర్యాలీకి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం మీద మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఆటో వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను రోడ్డు మీద పెట్టే ఒక పథకంగా మేము చిత్రీకరించాం. ఈరోజు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 మందికి ఏ షరతులు లేకోకుండా కొంతమంది గుర్తించి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ బాబు గారు అంటున్నారు, ఒకసారి ఆటో వాళ్ళ యొక్క సమావేశంలో మాట్లాడుతూ 11 లక్షల మందో 13 లక్షల మంది ఆటో వాళ్ళు ఉంటే ఇచ్చింది 2 లక్షల మంది అని అన్నాం. మరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఆటో వాళ్ళ జీవితాలు నింపారో కూడా మాకు తెలియాలి. ఆ రోజు మేము ఇచ్చినప్పుడు ఆటో వాళ్ళ జీవితాలు కాదు, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాగా బండి ఏమైనా జరిగితే ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, ట్యాక్స్ కట్టుకోవడానికి, బండి మరమ్మతులు చేసుకోవడానికి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ మరమ్మతులు లేకోకుండా ఆటో 3 చక్రాలు పీకేసి రోడ్డు మీద పెట్టి ఫైనాన్షియల్ వ్యవస్థ ప్రోత్సహించే విధంగా 15,000 వేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కడప జిల్లాలో అయితే కమలాపురం, చెన్నూరు, చింతకొందుని అప్పే ఆటోల పరిస్థితి ఇప్పుడే చాలా దుస్థితిగా ఉంది. కారణం ఏంటంటే ఒక అప్పే ఆటో కొనాలంటే 5 నుంచి 4,70,000 పడుతుంది. ఈరోజు నెలకు 14 నుంచి 12,000 రూపాయలు కట్టాల్సిన ఫైనాన్స్ నువ్వు సంవత్సరానికి ఎప్పుడిచ్చావు? అది కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2 నెలల కాలంలో అయిపోయే ముందు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చే ముందు కంటి తిరుపుగా వేశారు. మేము వేసిన ప్రభుత్వంలో 5 సంవత్సరాల టైం టు చెప్పిన డే టు టైము ఒక క్యాలెండర్ పెట్టాం. ఆ మాట కట్టుబడి ఇచ్చాం. మరి మీరు మాట కట్టుబడారా? ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల 2 నెలలు కనపడింది ఆటో కార్మికులకు. ఈరోజు షర్ట్ వేసుకొని పోగిస్తున్నారు. ప్రియతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రేట్లు హైయెస్ట్ 1,000-1,400 పెంచుకున్నారే. ఆటో జీవితాలు కూడా పెంచడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వండి ఆటోలు తీసుకొని. ఈరోజు మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేరాలన్నా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేము స్కూలు బాగా చేసి డెవలప్ చేసి పిల్లలకు జీవితాలు నిలిపేస్తే ఆటో పొట్ట జీవితాన్ని మట్టేస్తున్నారు. ఈరోజు తినేది అంటే ప్లేట్ల మట్టేశారు. ఈరోజు ఓజీ సినిమా రేట్లు పెంచినట్టుగా ఆటో జీవితాలు రేట్లు పెరగలేదు. ఆటోలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళు వ్యవసనాపల్లి దొంగలుగానో చిత్రీకరించి ఉన్న ఉపాధి పోతే ఆటో వాడు రోడ్డు మీదకి వస్తాడనేది మీకు తెలియదా? ఉన్న ఉపాధి పోతే ఆటో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పరిస్థితి, కుటుంబం రోడ్డు మీద పడదా? అది మీకు తెలియదా? ఆటో వాళ్ళకు ప్రోత్సహించే పథకాలు కాలేజీలు ఇవ్వండి, ఫ్రీగా కాలేజీ చెప్పండి. ఆటో డ్రైవర్ వస్తే ₹1 కూడా చైతన్య కాలేజీలు కట్టించుకోవద్దని చెప్పండి. నారాయణ కాలేజీ చెప్పండి, ఒక ఆటో వానికి ఇవ్వండి. కార్పొరేట్ వైద్యమన్నా ఫ్రీగా ఇవ్వండి అని అడుగుతాను. పథకాలని ఇవ్వండి అని చెప్తాను. ఈరోజు మీరు ఏదో సంఖ్యలు వదుకుంటున్నారు. కోటి అయిపోయిన ప్రభుత్వం జీఎస్టీ పెంచింది మీరే, తగ్గించింది మీరే. అన్ని వేల కోట్లు అయిపోయిన తర్వాత బరువెక్కిన తర్వాత తగ్గించి ఏం లాభము? ముందంతా పిండుకున్నారు కదా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 3 సంవత్సరాల దగ్గర కాలం పడింది. రేపు మాకన్నారు 11 సీట్లు 12 సీట్లని. ఖచ్చితంగా ఏదైతే కోల్పోయినారో అన్నిటికన్నిటికీ మేము రాబట్టుకుంటాం. అన్ని నియోజకవర్గ అన్ని జిల్లాలలో కూడా మేము చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉంటాం. దాంట్లో భాగంగా రానున్న కాలంలో ఆటో కార్మికులు ఎవరు వచ్చినా అందరం కలిసి ఒక కూటిగా వెళ్దాం. మన వ్యవస్థ ఆటో కార్మికుల జీవితాలు ఖచ్చితంగా నిలబడాలి. అలాగే రవాణా వ్యవస్థ కీలకంగా ఉన్న ఏదైతే ఉచితం అనే కార్యక్రమాన్ని దాన్ని నిజంగా చెప్తున్నాం, ఆటో వాళ్ళ జీవితానికి మట్టి వేసినట్టే ఉచితము. కాబట్టి వాళ్ళ జీవితాన్ని నిలబడాలంటే ముందు రవాణా సంఘం ఉన్న ఆటోల పైన ఏదో ఒక కార్యక్రమం చేసి వాళ్ళ జీవితాలకు ఏదో కల్పించినట్లయితే ముందు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నిన్న జరిగిన కార్యక్రమం
మన పెళ్లి వీడియోలకు ఎలా ఫోటోలు కెమెరాలు అరేంజ్ చేసుకొని ఇదొక ఒక ఈవెంట్ కార్యక్రమంగా జరుపుకున్నారు. కూటమి గవర్నమెంట్ ఏర్పడిన నుంచి ఏ కార్యక్రమాలు కార్మికులకు తోడుగా ఉండకపోయినా కూడా వాళ్ళ ఫోటో సెషన్, వాళ్ళ వీడియో సెషన్, వాళ్ళు వీడియోలో అద్భుతంగా చూపించుకోవడానికి, వాళ్ళ ఛానళ్ళల్లో వీడియోలు చూపించుకోవడానికి మాత్రమే కార్యక్రమాలు చేస్తుంది. కానీ నిన్న వాహనమిత్ర మేము 2,90,000 మందికి ఇచ్చినామంటున్నారు. కనీసం 2,90,000 మందికి స్టేట్లో ఇస్తే ఈరోజు కార్మికులు మీరు నిజంగానే వాళ్ళకు అకౌంట్లలో పడింటే ఈరోజు వాళ్ళ ఆనందాలు కనిపించాయి రోడ్ల మీద. కానీ ఈరోజు ఎవరైనా కానీ ఏ ఆటో కార్మికుడైనా కానీ మాకు డబ్బులు పడింది అని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు అంటే మీరు ఏదో నామకే వస్తే ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు మీరు ఫోటోలలో పోజులు ఇచ్చేదాన్ని దాని మాత్రమే మీరు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అదొకటి. ప్రతి ఒక్క ఆటో కార్మికులకు కానీ ఏ కార్మికులకైనా ఆటో కార్మికులకైనా మీరు మద్యం ప్రతి ఒక్క వీధిలో 2-3 కొట్లు పెట్టి అది నాణ్యమైన మద్యమని చెప్పుకుంటూ మీ టీడీపీ కానీ మీ కూటమి నాయకుల ఇళ్లల్లో తయారు చేసుకుంటూ మద్యం అది కుట్రలేక చేసి డబ్బుల కోసం అమ్ముతున్నారు. దానివల్ల ఆటో కార్మికులు ఎంత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటే అంత అధ్వానంగా రోడ్డు పడుతున్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కిడ్నీలు చెడిపోతున్నాయి ఆ మందు తాగి. ఖచ్చితంగా దీన్ని ఆ ఆటో ఎవరైతే రోడ్డు మీద పడినారో వాళ్ళు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, మీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారు. ఇది ఖచ్చితంగా ఈ కూటమి గవర్నమెంట్ గద్దె దించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దయచేసి మీరు న్యాయం చేస్తే చేయండి. కార్మికులు పట్టకొట్టే కార్యక్రమాలు మీరు ఎటువంటి ఇది చేయొద్దు. అదొకటి. అప్పే ఆటోలు ఈరోజు కంతులు కట్టుకోలేక ప్రతి ఒక్కరూ ఫైనాన్స్ తీసుకున్నటువంటి శ్రీరామ్ ఫైనాన్స్లో అయితే చోళమండలం ఫైనాన్స్ ప్రతి ఒక్క ప్రైవేట్ ఫైనాన్స్లో వాళ్ళు షెడ్లు గోడల్స్ నిండిపోతున్నాయి. కానీ అడిగింది మేమేమైనా ఫ్రీ బస్సులు ఇవ్వమని చెప్పినావా? కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఏమైనా ఫ్రీ బస్సులు అడిగినారా? ఈరోజు వాళ్ళ పుట్టగొట్టి వాళ్ళ కంతులు కట్టుకోనికుండా రోడ్డు మీద పడడానికి మీరు ఇచ్చేసినారు. ఖచ్చితంగా ఈ వ్యతిరేకమైన కార్యక్రమాలు చాలించుకోండి. మీరు ఏదైతే చెప్తే అది నీతి నిజాయితీగా మా జగనన్న చేసినట్టు చేయండి. లేకపోతే చేత కాకపోతే కుమ్మగొనండి. అంతేగాని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయండి.